ఏప్రిల్ 22వ తారీఖు మరి కాశ్మీర్లోని పహల్గామ్కు సమీప ప్రాంతంలో ఉన్న బైసరన్ లోయలో బైసరన్ లోయ అదంతా కూడా ఒక మినీ స్విట్జర్లాండ్ను పోలి ఉంటుంది. అక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. చాలా అందమైన లొకేషన్స్, చాలా అత్యద్భుతంగా ఉంటుంది అక్కడ వాతావరణం కూడా. పచ్చిక బయళ్ళు, ఆ తర్వాత మంచు పర్వతాలు, కొండలు, మధ్యలో సెలయేర్లు, చాలా అంటే ఒక మంచి పర్యాటక ప్రాంతం అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఉగ్రవాదులు ఒక 2-3 నెలలు రెక్కి నిర్వహించి ఒక సమయం చూసుకొని, అదును చూసుకొని ఆ బైసరన్ లోయలో ఘాతుకానికి పాల్పడ్డారు. దాదాపు 26 మందిని వాళ్ళు పుట్టన పెట్టుకోవడం జరిగింది. అయితే భారత్ కూడా రగిలిపోయింది. ప్రజలు కూడా చాలా చలించిపోయారు. ఇంత దారుణమా అని చెప్పేసి చాలా ఆవేదనకు గురయ్యారు. అనేక మంది శాంతి ర్యాలీలు కూడా భారతదేశ వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దానికి ప్రతీకార చర్యగా బీజేపీ అంటే మా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు అంటే మనం నిర్వహించిన ఏదైతే ఆపరేషన్ సక్సెస్ అయింది. దాదాపు పాక్లోని అంటే పాక్ సైన్యం మీద కాకుండా, పౌరుల మీద కాకుండా, ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. దాదాపు 30-40 మంది కూడా దానిలో ఎవరైతే తీవ్రవాదులు చనిపోయారని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉగ్రదాడిని ఈ స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ ఎలా చేశారు, ఏ భారత దళాలు కలిసి చేశాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దాడులు ఎలా జరిగాయంటే, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన లక్ష్యాలను భారత నిఘా సంస్థలు సైన్యానికి అందించాయి. భారత బలగాలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థల చీఫ్లు భారత్లో ఉగ్ర కుట్రలకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ను భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించాయి. ఆయుధాలు, దళాల సమీకరణలో కూడా త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేకమైన ఖచ్చితత్వంతో కూడిన మందుగుండు సామాగ్రిని ఉపయోగించారు. భారత బలగాలు విజయవంతంగా ఛేదించిన 9 లక్ష్యాల్లో 4 పాకిస్తాన్ భూభాగంలో ఉండగా మరో 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. పాకిస్తాన్లోని లక్ష్యాల్లో జహనల్పూర్, మురిర్కే, సియాల్కోట్ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి ఇతర దేశాలకు భారత్ సమాచారం. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్పై, పీఓకేపై నిర్వహించిన మెరుపు దాడుల తర్వాత పలు దేశాలకు భారత్ సమాచారం అందించింది. పాకిస్తాన్పై చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి ఆయా దేశాల సీనియర్ అధికారులకు భారత్ వివరించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబిలియోతో మాట్లాడి దీనికి సంబంధించి తీసుకున్న చర్యల గురించి తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్టు తెలిసే విశ్వసనీయ ఆధారాలు, టెక్నికల్ డేటా, ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలం, ఇతర సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.